AG5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ తప్పుడు ప్రచారం. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్. నల్లమల్ల ఘాట్ రోడ్లో పెద్ద పులి ప్రత్యక్షం. మార్గశిర మాసంలో మంచిర్యాల పట్టణంలో హిందూ యాత్ర. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ భాగోతం. లాఠీచార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భక్తులను భయాందోళనకు గురి చేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు IPS మీడియా ముఖంగా స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి SSD దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు బారులు తీరిన నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమై భక్తులను శాంతియుతంగా, క్రమబద్ధంగా క్యూ లైన్లోకి పంపించడం మాత్రమే జరిగింది. సంఘటన స్థలంలో ఎటువంటి తోపులాటలు గాని, లాఠీచార్జ్ గాని, బలవంతపు చర్యలు గాని ఎక్కడా జరగలేదని జిల్లా SP గారు స్పష్టంగా తెలిపారు. లాఠీచార్జ్ అంటూ భయాందోళనలు సృష్టించే విధంగా తప్పుడు, అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ, విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాల. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీస్ వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ ప్రిలిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ కొట్టలేదు, అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ, లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి SSD కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో SSD టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి DD టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ, చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా, పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క, టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ, ఫోరమ్స్లో కానీ లాఠీచార్జ్ జరిగినట్లు, లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే, అటు TTD విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ, TTD సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ TTD విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ TTD విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. హైదరాబాద్ నగరంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. అతివేగంగా నడపడమే కాకుండా కదులుతున్న కార్ల నుంచి రాకెట్ షాట్స్లు, టపాసులు పేల్చారు. ఈ ఘటన PVNR ఎక్స్ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆకతాయిలు చేసిన పనికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల వేళ కీలక అలర్ట్లను జారీ చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన, తప్పతాగి న్యూసెన్స్ కి దిగిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అయినా కూడా కొంతమంది అతివేగంగా నడపడమే కాకుండా కదులుతున్న కార్ల నుంచి రాకెట్ షాట్స్ టపాసులు పేల్చారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆకతాయిలు చేసిన పనికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై సిపి సజ్జనార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం వెళ్తున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అయితే వాహనాల హెడ్లైట్లు, కారు వెళ్తురు చూసిన పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు, పర్యాటకులు ప్రయాణిస్తున్న ఘాట్ రోడ్డుపైకి అకస్మాత్తుగా పెద్ద పులి రోడ్డును దాటుతూ కనిపించింది. దీంతో పలువురు ప్రయాణికులు ఆశ్చర్యపోతూ తమ సెల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అయితే వాహనాల హెడ్లైట్లు, కారు వెలుతురు చూసిన పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. నల్లమల్ల అటవీ ప్రాంతం భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వర్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతుండడంతో అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలు ఈ మధ్య కనపడుతుండడం విశేషం. ఇక నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి వేళ ప్రయాణిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయం నుండి హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో బొక్కలగుట్ట ఋష్యేంద్రముఖ పర్వతం వరకు మహాపాదయాత్రలో పాల్గొన్న భక్తులు, మహిళలు, గ్రామ ప్రజలు, పెద్దల మధ్య వైభవంగా జరిగింది. మహాపాదయాత్రని హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయం నుండి బొక్కలగుట్ట ఋష్యేంద్రముఖ పర్వతం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భజనలు, కీర్తనలు, భక్తి శ్రద్ధలతో మహిళలు, గ్రామ ప్రజలు, పెద్దలు ఋష్యేంద్రముఖ పర్వతం చేరుకుంటారు. చీరాల 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిల్లి రవి అనబడే ఇతను కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు. గత రాత్రి మద్యం మత్తులో ఉన్న రవి చీరాల సెంటర్ లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నతాధికారి మీద చేయి వేస్తే విధుల నుండి తొలగించారా? చీరాల 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐని, మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం జరిగింది. డ్యూటీలో ఉన్న పోలీసును కొడితే అది మద్యం మత్తులో. కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం. దయచేసి మర్యాదగా అడుగుతున్నా, వెళ్ళకపోతే నేను తర్వాత నుండి కొడతా. బయలుదేరండి. దయచేసి పండుగని మీరు ఎంజాయ్ చేశారు, అంతే హాస్పిటల్ వెళ్ళిపోయారండి. నాకు వాడు వాడేమంటారు మొత్తం రబ్బిస్తాను. ఎవరో ఫోన్ చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తావు. ఎవరో చేస్తా అప్పుడే మాగేంటి అవసరం, అవసరం మాగేంటి చేయాల్సిన మేము చేస్తాను, చేయాల్సిన మేము చేస్తాం. ముందు బండిది ఏం మాట్లాడుతున్నా
ఏం మాట్లాడుతురా ఏం మాట్లాడుతురా ఏం మాట్లాడుతున్నావు? ఇంతమంది సైలెంట్ పోతాడండి, ఒకరిని ఏం చేస్తున్నావు? ఇంతమంది సైలెంట్ పోతుంది. అవును, పెద్ద పెద్ద విషయాలు వేస్తున్నావు. ఇంతమంది సైలెంట్ పోతుంది, ఒకరిని కాల్ చేస్తారా? ఇంతమంది సైలెంట్ పోతుంటే నువ్వు ఒకరిని కాల్ చేస్తున్నావు. ఇంతమంది పోతుంటే ఒకరిని కాల్ చేస్తున్నావు. ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? భాగ్యనగర్ భాగ్యలక్ష్మి మాత దర్శనం చేసుకున్న తెలంగాణ బజరంగ్ దళ్ సహా సంయోజక్ ముఖేష్ యాదవ్, విభాగ్ సహా సంయోజక్ రాహుల్, జిల్లా సహా సంయోజక్ విశాల్, లడ్డు, జగన్. ప్రాచీన కాలంలో ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉండేది. అనేక ఆటుపోట్లను చవిచూసిన అమ్మవారు కరుణను కురిపిస్తూ ప్రేమను చూపిస్తూ కనిపిస్తున్నది. తెలంగాణ బజరంగ్ దళ్ సహా సంయోజక్ ముఖేష్ యాదవ్ దర్శనం అనంతరం మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, దేశంలో మతం మార్పిడులు మరియు గోహత్యలు ఆపగలిగే శక్తి సామర్థ్యాలు హిందువులకు కలిగేటట్లు ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ్. भारत माता की जय. जय श्री राम. जय श्री राम. नमः पार्वती पतये. हर हर महादेव. యూరియా సరఫరా చేయాలంటూ మహబూబాబాద్ తొర్రూర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. దీంతో 1 కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. కొందరు రైతులు నిన్నటి నుండే క్యూలో నిలబడి ఉన్నారని, తగినంత యూరియా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ తొర్రూర్ ప్రధాన రహదారిపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అధికారులు యూరియా పంపిణీని వేగవంతం చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వాలు వేలేనే ఇవాళ పరిస్థితి నైట్ నుంచి రైతుల పక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలలో భాగంగా రాధికా గుప్తా ఉప్పల్ జోనల్ కమిషనర్ గా నియమితులయ్యారు మరియు బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ మాస్టర్ మైండ్స్ ఆమెతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు జీహెచ్ఎంసీలోని వివిధ జోన్లకు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలలో భాగంగా ఉప్పల్లో ఏర్పాటు చేసిన ఉప్పల్ జోనల్ కార్యాలయంలో రాధికా గుప్తా జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాధికా గుప్తా బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ఉప్పల్, బోడుప్పల్, నాచారం, గట్కేసర్, నాగారం, ఖాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ముత్తంగి డివైన్ వర్డ్ సెంటర్ లో క్రిస్మస్ సంబరాలు పాస్టర్ శరణ్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుండి భక్తులు భారీగా హాజరై ప్రార్థనలు చేశారు. దైవజనులు పాస్టర్ శరణ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్ శరణ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలందరూ యేసుక్రీస్తు ఆశీర్వాదంతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో చల్లగా ఉండాలని కోరారు. సహోదరి సహోదరులారా, నా పేరు ఫాదర్ శరణ్. డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి చర్చ్ అంటారు. ఈ ప్రాంతంలో పెద్ద చర్చ్. ఈ చర్చ్లో ఉండి ఈరోజు మీ అందరికీ యేసు ప్రభు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం చాలా సంతోషం.
మరి ముఖ్యంగా బీఆర్కే, స్టార్ 9, TG5, 95 ఈ ఛానల్స్ ద్వారా మీ అందరినీ సమస్త మానవాళకు శుభవార్త, మహానందం కలిగించే శుభవార్త. మీ అందరి కోసం దేవుడు ఈరోజు మీ ఇంటిలో గుండెలో జన్మించాలని ప్రత్యేక ఆశిస్తున్నాం. దేవుడు ఈ రోజులో జరుగుతున్న క్లిష్ట పరిస్థితుల నుండి మిమ్మల్ని కాపాడి ప్రత్యేక రీతిలో ఆశీర్వదించాలని, ఆ రోజు వచ్చిన మహిమ, ఆశీర్వాదం, వెలుగు, శాంతి, సమాధానం, ఆనందం పొంగి పొరలే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని దేవుడు దీవించాలని, ఈ సెంటర్లో జరుగుతున్న అనేక గొప్ప కార్యం మీ ఇంటిలో కూడా జరగాలని ఆశిస్తున్నాం. మరొకసారి డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో ఉన్నటువంటి గురువులు, కన్యాసులు, ప్రజలు అందరి తరఫున మీకు పండుగ స్తోత్రములు. హ్యాపీ క్రిస్మస్ అండ్ దేవుని ఆశీర్వాదం సదాకాలం మీతో ఉండను గాక. ఈ టీవీ ఛానల్ యాజమాన్యమును పనిచేస్తున్న వారందరినీ కూడా ప్రభు ఆశీర్వించును గాక. గాడ్ బ్లెస్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ తప్పుడు ప్రచారం. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్. నల్లమల్ల ఘాట్ రోడ్లో పెద్ద పులి ప్రత్యక్షం. మార్గశిర మాసంలో మంచిర్యాల పట్టణంలో హిందూ యాత్ర. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ భాగోతం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.